హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఇరిగేషన్ అండ్ క్యాడ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు ముగిశాయి. సోదాల అనంతరం ఇద్దరు ఏఈలు, ఈఈ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్, అసిస్టెంట్ ఇంజనీర్ కార్తిక్, అసిస్టెంట్ ఇంజనీర్ నికేష్ మరో అధికారిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇటీవల లంచం తీసుకుంటూ నికేష్, కార్తిక్, బన్సీలాల్తో పాటు మరో అధికారి ఏసీబీకి చిక్కారు. ఇరిగేషన్ కార్యాలయంలో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు కూడా ఈ సోదాలైతే కొనసాగాయి. సుమారు 13 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాల్లో 20 మందితో కూడిన బృందం ఈ సోదాల్లో పాల్గొంది. హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఇరిగేషన్ అండ్ క్యాడ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు ముగిశాయి. సోదాలు అనంతరం ఇద్దరు ఏఈలు, ఈఈ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్, అసిస్టెంట్ ఇంజనీర్ కార్తిక్, అసిస్టెంట్ ఇంజనీర్ నికేష్ మరో అధికారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇటీవల లంచం తీసుకుంటూ నికేష్, కార్తిక్, బన్సీలాల్తో పాటు మరో అధికారి ఏసీబీకి చిక్కారు. ఇరిగేషన్ కార్యాలయంలో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు కూడా సోదాలైతే కొనసాగాయి. సుమారు 13 గంటల పాటు సోదాలైతే నిర్వహించారు అధికారులు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాల్లో 20 మందితో కూడిన బృందం ఈ సోదాల్లో పాల్గొంది.